శ్రీశైలం జలాశయం ఖాళీ అవుతుంది. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా దిగువ సాగర్కు పంపిస్తున్నారు. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ అవసరాలకు నీటిని తరలించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిణామాలతో రాయలసీమ వాసులకు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపకపోతే రాయలసీమకు నీటి కష్టాలు తప్పవు. నాగార్జునసాగర్లో శుక్రవారం 552.4 అడుగుల్లో 215.1 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడుమ కాలువ కింద ఆయకట్టుకు సరఫరా చేయడానికి సరిపడా నీళ్లున్నాయి. అంటే సాగర్ ఆయకట్టుతో పాటు దిగున కూడా ఎలాంటి నీటి అవసరాలు లేవన్నది స్పష్టమవుతుంది. అయినా శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శుక్రవారం నుంచి 14,126 క్యూసెక్లను తరలిస్తోంది. కొన్నాళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 854 అడుగుల కంటే దిగువకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులకు 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 853.2 అడుగుల్లో 87.24 టీఎంసీలకు నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్ఎస్బీసీ, తెలుగు గంగా, గాలేరు, నగరి ఆయకట్టుకు నీళ్లు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రనీవా సుజల స్రవంతి పథకం ద్వారా కేవలం 1,600 క్యూసెక్లను మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తుంది. తెలంగాణ జెన్కో ఇదే రీతిలో నీటిని తోడిస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జలాలపై రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల హక్కులను తెలంగాణ జెన్కో కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని నీటిపారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి 2019-20, 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లోనూ శ్రీశైలానికి గరిష్టంగా 1,575.62 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అయినా జనవరి ఆఖరుకే శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయి దిగువకు చేరింది. రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు సమన్వయం చేసి ఉంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి 869.72 టీఎంసీలు కడిలిలో కలిసేవి కావని, శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికీ గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏడాది ప్రారంభం నుంచే వరద ప్రవాహం మొదలు కాలేదు. అయినా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జూన్ మొదటి వారంలో నీటిని తరలించే ప్రక్రియకు తెలంగాణ సర్కార్ జెన్కో శ్రీకారం చుట్టాయి. కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు లేకపోయినా యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ వచ్చింది. రబీలో సాగు, వేసవిలో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలని, విద్యుత్ ఉత్పత్తి చేయొద్దని కృష్ణా బోర్డు ఆదేశించినా తెలంగాణ జెన్కో ఖాతరు చేయడం లేదు. తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది శ్రీశైలం నుంచి 1,575.62 టీఎంసీలను తరలించి తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ఏడాది శ్రీశైలానికి 1,575.62 టీఎంసీల ప్రవాహం వచ్చినా ఫలితం లేకుండా పోయిందని నీటిపారుదల రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా బోర్డుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసి తెలంగాణ జెన్కోను కట్టడి చేసి ఉంటే శ్రీశైలంలో ఇప్పటికీ గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండేదని చెబుతున్నారు.